తల్లిని మోసం చేస్తున్నాం, తండ్రిని మోసం చేస్తున్నాం, లేదా నా స్నేహితులను మోసం చేస్తున్నాం, గురువులను మోసం చేస్తున్నాం అన్న భారం మనకి ఎవ్వరికీ ఉండదు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు ఏమన్నారు తెలుసా? కాపరి లేని చెదరిపోయి ఉన్న గొర్రెలను చూసి ఆ కరుణామైన కడుపు అంటే దాని అర్థం ఏంటి? భారం. చల్లాచెదరైపోయారు, ఒక మంచి మార్గములో లేరు, పవిత్రమైన మార్గములో నడవటల్లా, దేవునికి ఇష్టమైన జీవితం జీవించటలా. ఇలాంటి భారముతోటి యేసు ప్రభువారు ఆ మాట పలికారు. ప్రైజ్ ద లార్డ్. మనం కూడా ఎలా ప్రార్థన చేయాలి? భారముతో ప్రార్థన చేస్తేనట మన కళ్ళల్లో నుంచి కన్నీరు కారుతూ ఉంటాయట. భారముతో ప్రార్థన చేస్తేనట కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఎవరేమనుకుంటున్నారో అని ఆలోచించరట. మనలో చాలామంది ప్రార్థన చేయాలనుకుంటుంది కానీ ఈమెమనుకుంటుంది. మరి ఎగ్జామ్లో కాపీ కొట్టేటప్పుడు వీళ్ళేమనుకుంటారో అనుకోరేంటి? క్లాస్లో టీచింగ్ జరిగేటప్పుడు సాటుగా ఒక మనిషిని సాటు చేసుకొని నిద్రపోయేటప్పుడు అప్పుడు ఎవరు అనుకుంటారు అనుకోరేంటి? అప్పుడు అంటే మనం తప్పు చేసేటప్పుడు ఆ ఫీలింగ్ ఉండదు, కానీ ప్రార్థన చేయటానికి మనకి ఏమి ఎక్కువట? సిగ్గు ఎక్కువట. అందుకే సిస్టర్ చదవండి, లూకా శుభవార్త 9వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. లూకా శుభవార్త 9:26. నన్ను గూర్చి, నా సందేశమును గూర్చి సిగ్గుపడువానిని గూర్చి. సిస్టర్, సిగ్గుపడువానిని గూర్చి. మనందరికీ సిగ్గు ఎక్కువ. దేనికి? ప్రార్థన చేయాలంటే సిగ్గు, చప్పట్లు కొట్టాలంటే సిగ్గు, ఆరాధన చెయ్యాలంటే సిగ్గు. నన్ను గూర్చి, నా సందేశమును గూర్చి సిగ్గుపడువానిని గూర్చి మనుష్య కుమారుడు. చూడండి, ఇప్పుడు మనం సిగ్గుపడితే ఇప్పుడు మనుష్య కుమారుడు తన మహిమతోను తన తండ్రి మహిమతోను దేవదూతల మహిమతోను వచ్చినప్పుడు, చూడండి, దేవదూతల మహిమతో వచ్చినప్పుడట ఎవరు సిగ్గుపడతారట? దేవుడు సిగ్గుపడతాడట. తన మహిమతో, తండ్రి మహిమతో. ఆ బైబిల్లో ఏముందో చదువు తల్లి, మీరు ఏ బైబిల్ అయినా చదవండి. నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడు ఎవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు అంటే ఎవరు ఇక్కడ? యేసు ప్రభువారు. మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఏం పడతాడట? ఫాదర్ గారండి, మేము సిగ్గుపడకుండా, భయపడకుండా, ఎదుటి వాళ్ళు ఎక్కిరిస్తారన్న ఆలోచన లేకుండా. ఇక్కడ నాన్ తెలుగు సార్ ఉన్నారా? సో లేపండి చేతుల పైకి. ఓకే, వెరీ గుడ్. సో మీకు కూడా చాలామంది ఉంటుంది కాబట్టి డోంట్ ఫీల్ షై టు ప్రైజ్ ద లార్డ్, డోంట్ ఫీల్ షై టు థ్యాంక్ ద లార్డ్, డోంట్ ఫీల్ షై టు ప్రే టు ద లార్డ్. ఇఫ్ యూ ఫీల్ షై on the day that the Lord comes, he also feels shy when he looks at you. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని ఎదుట సిగ్గు. అందుకే ఒక పాట ఉంది కదా, నిన్ను స్తుతించటానికి, నీకు ప్రార్థించటానికి వెనుకాడను నేనై. ప్రైజ్ ద లార్డ్. అందరు చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. లెట్ us together say ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరు లేచి నిలబడదాం. ఇంత చెప్పినా కూడా ఆరాధన చేయకపోతే అంతా నా మేలుకే, అంతా నా మంచికే, తన చిత్తము నాకు తల వంచితే. చప్పలు కొడదామా? సంతోషం కొడదామా? చాలామంది నవ్వట్లా. యు ఆర్ నాట్ స్మైలింగ్. ఐ వాంట్ టు నో విచ్ పేస్ట్ యు ఆర్ యూజింగ్. Is a Colgate, Close-Up, Dabur and Sensodyne, KF, CF, AF, MF, Dabur, ఎర్ర పలపొడి, నల్ల పలపొడి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన ప్రభువా, మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 20వ వచనం. Gospel according to St. Matthew chapter 18 verse 20. Where 2 or 3 are gathered in my name, there my presence is. ఎక్కడైతే 2 లేదా 3 నా నామమున చేరి ప్రార్థన చేస్తారు, వారి మధ్యలో నేను ఉంటాను అని యేసు ప్రభువారు పలికిన మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. My dear sisters, let us recall the words of Jesus Christ. He said, where 2 or 3 are gathered in my name, there my presence is. Yes, He is with us. He is with us. He is listening to our prayer. He is responding to us. మన ప్రార్థన వింటున్న దేవుడు. ఆ దేవునికి ప్రార్థన చేసుకుందాం. భారము కలిగి ప్రార్థన చేద్దాం. మానసికమైన భారముతో, శారీరకమైన భారముతో, చదువు అనే భారముతో, రేపేం జరగబోతుందన్న భారముతో. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. ప్రే టు ద లార్డ్. ఆఫ్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్. సరెండర్ యువర్ సెల్ఫ్స్ టు ద లార్డ్. ప్రే చేసుకుందాం. ప్రభువా, ఈ ఒక్కరోజు నీతో సమయాన్ని గడపాలని ఆశపడుతున్నా. నీ సన్నిధిలో సంతోషం కలదు. దెర్ ఇస్ ఎ జాయ్ ఇన్ యువర్ ప్రెసెన్స్. దెర్ ఇస్ ఎ పీస్ ఇన్ యువర్ ప్రెసెన్స్. దెర్ ఇస్ ఎ హీలింగ్ ఇన్ యువర్ ప్రెసెన్స్. దెర్ ఇస్ ఎ రెవల్యూషన్ ఇన్ యువర్ ప్రెసెన్స్. ప్రభువా, నీ సన్నిధిలో సంతోషం కలదయ్యా. నీ సన్నిధిలో ఆనందము కలదయ్యా. నీ సన్నిధిలో అభిషేకము కలదయ్యా. దెర్ ఇస్ అనాయింటింగ్ ఇన్ యువర్ ప్రెసెన్స్ లార్డ్. యాస్ వీ హ్యావ్ గ్యాదర్డ్ హియర్, be with us. Receive our prayers, receive our worship, receive our adoration. The more we praise you, the more we glorify you, the much you bless us, Lord. ప్రభువా, ఎంతకైతే మిమ్మల్ని ఆరాధిస్తామో, ఎంతకైతే మిమ్మల్ని మహిమపరుస్తామో, ఎంతకైతే మిమ్మల్ని గలపరుస్తామో, మమ్మందరిని మీరు దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టి చప్పట్లు కూడా చెప్దామా? మీ అందరికి వచ్చిన పాట చెప్పండి. మీ అందరికి వచ్చిన పాట నవ్వుతారు. తెలుగు పాట, సినిమా పాట కాదు. మీ అందరికి వచ్చిన పాట అంతా నా మేలుకే. ఓకేనా? అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తము. చవలగొడుతూ ప్రైజ్ ది లార్డ్. మీ చప్పట్లు ఎలా ఉన్నాయి తెలుసా? చప్పగా ఉన్నాయి. ఈరోజు ఉదయం సిస్టర్ అన్నం పెట్టలేదా? మధ్యాహ్నం పెట్టలేదా? తినే వచ్చారా? నీ మొహాలు ఎట్లా ఉన్నాయంటే నాకంటే నల్లగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఎట్లాగా? కొత్త సినిమా ఓటీటీలో డౌన్లోడ్ చేస్తే ఎట్లా చూస్తారు అలా, అంతకంటే సంతోషంగా కదా. ఎందులో? ఓటీటీలో చూసేవాళ్ళు ఉన్నారు కదా, సెల్ ఫోన్లో. అలా వచ్చిందో లేదో ఇలా డౌన్లోడ్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఎలాగా? ఎలాగా? వీళ్ళే బాగా చెబుతున్నారు, వీళ్ళు బాగా చెప్పట్లేదు. చీకట్లో ఉన్నారు, కనపట్టలేదు. ఎలా చెప్పాలమ్మా? విత్ జాయ్ఫుల్ లిప్స్ అని మాకు చిన్న పుస్తకం ఇచ్చేదిలే. అప్పుడు నేను అనుకునేవాడిని, విత్ జాయ్ఫుల్ లిప్స్ అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండాలా అనుకునేవాడిని. కానీ దేవుడు పాట పాడితే ఎప్పుడు నవ్వుతూ ఉంటామని తెలుసా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున సిస్టర్స్ని మర్చిపోండి, అందరు మర్చిపోండి. ఈ రాత్రి మందే, ఓకేనా? సో నో సుపీరియర్, నో ప్రిన్సిపల్, నో వార్డెన్ సిస్టర్. ఇట్ ఈస్ అవర్ టైం. ఎవరి టైము? వెనక చూడగా అక్కడ వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరి టైం ఇది? ఎవరిచ్చిన సమయం ఇది?
ఎవరితో గడపాలి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 1 2 3 స్టార్ట్. సంతోషంగా ఆనందంగా చప్పట్లు కొడుతూ నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. కన్నీళ్లు పానములైన, కఠిన దుఃఖ బాధలైన, జీవితంలో ఒంటరిగా ఉన్న, అందరూ ఉన్న ఒంటరితనమును అనుభవిస్తూ ఉన్నా, నీవు ఆయనను స్తుతిస్తే, నీవు ఆయనను ఆరాధిస్తే, నీవు ఆయనను మహిమపరిస్తే ఆ భగవంతుడు శాంతిని, సంతోషమిస్తాడు. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆరాధించుదా, పౌలు శిలాసుల వలె ఆరాధన చేద్దాం. షడ్రకు, మేషకు, అబేద్నెగోల వలె ఆరాధన చేద్దాం. ఇశ్రాయేలు ప్రజలు యెరికో గోడల చుట్టూరా ప్రభువుని ఆరాధిస్తున్నట్టు ఆరాధన చేద్దాం. స్తోత్రం దేవా. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారి కరుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. స్తోత్రం దేవా. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే.
అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. ఆరాధిస్తాను ప్రభువా, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్నే ఆరాధిస్తాను ప్రభువా, నా ఊపిరి ఉన్నంత వరకు నేను ఆరాధిస్తానయ్యా. స్తోత్రం తండ్రి. ఆరాధించద యేసు రాజా, నిన్నే ఆరాధించేదా. అందరూ కలిసి పాడుకుందాం. ఆరాధించదా, ఆరాధించద యేసు రాజా, నిన్నే ఆరాధించేదా, ఆరాధించదా, ఆరాధించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన కడిచములు కొడుతూ ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. అందరు కలిసి ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి. అందరూ కలిసి ఆరాధన స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి. సంతోషముగా చప్పలు కొడుతూ, ఆత్మతో చప్పలు కొడుతూ, ప్రార్థన చేస్తూ ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీకే కదానా ఆరాధన, నీవే కదానా ఆరాధన, నీకే కదానా ఆరాధన, నీవే కదానా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. సర్వజనులారా చప్పట్లు కొడుతూ ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ప్రతి ఒక్కరి నోటి వెంట ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన,
ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. స్తోత్రం దేవా స్తోత్రం అయ్యా. నిన్ను ఆరాధిస్తూ ఉండగా, నిన్ను మహిమపరుస్తూ ఉండగా నీ ఆత్మ కుమ్మరించబడునుగా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. చప్పుడు కొడుతూ స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీకు ఆరాధన, తండ్రి నీకు ఆరాధన, పరిశుద్ధాత్ముడా నీకు ఆరాధన. స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన యేసయ్యా యేసయ్యా లోకరక్షకుడా ఆరాధన. అందరూ రెండు చేతుల పైకి లేపి ఆరాధనను పాడుకుందామా? ఏక స్వరముతో ముక్త కంఠముతో ఆరాధన. ప్రతి ఒక్కరు ఆరాధనను పాడుకుందాం. ప్రతి ఒక్కరు గట్టిగా స్వరమెత్తి ఆరాధన స్తుతి ఆరాధన. మరొకసారి పాడుకుందామా? స్తుతి ఆరాధన నీకే కదా నా ఆరాధన, నీకే కదా, నీవే కదా ప్రభువా నా ఆరాధన, నీవే కదా, నీకే కదా ఆరాధన అని పాడుకుందామా? నీకే కదా నా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన. ఆరాధన పాడుకుందాం. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తోత్రమయ్యా. ఆరాధన. కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, సమాధానకర్తవైన తండ్రి, అయ్యా యవనస్తులైన ఈ బిడ్డలను మీకు సమర్పిస్తున్నాము దేవా. As I surrender them to your presence, as I surrender them to your altar, receive them into your hands, Lord. As you have filled the pots with the water, fill their hearts with the word of God. వారి హృదయాలను నీ వాక్యముతో నింపమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ హృదయాలను నీ ఆత్మతో నింపండి. Fill their hearts with your Holy Spirit, Lord. స్తోత్రం దేవా. చేతులు జోడిద్దా, కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దామా? ఓ చెల్లి, ఓ తమ్ముడా, ప్రభు అంటున్నారు, యేసయ్యకు నీ విషయంలో భారం ఉంది. భారముతో ఉన్నవా చెల్లి? చదువు అనే భారముతో నీ ఉన్నావా? ప్రేమలో మోసపోయిన భారముతో నీ ఉన్నావా? నీ సొంత వారు నిన్ను మోసం చేశారు అన్న భారముతో నీ ఉన్నావా చెల్లి? నిన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదు అన్న భారముతో నీ ఉన్నావా? నీ తండ్రి నిన్ను ద్వేషిస్తున్నాడా? నీ తల్లి నీకెందుకు చదువు, నీ చదువు ఆపేయి అని నిన్ను అందరూ అంటున్నారా? అనారోగ్య భారముతో ఉన్నావా? రక్తస్రావం అనే భారముతో నీ ఉన్నావా? అజ్ఞానం అనే భారముతో నీ ఉన్నావా? నాకు చదువు రావటం లేదు, చదువుకున్నది నాకు గుర్తుండటం లేదు, వెంటనే మరిచిపోతున్నానన్న భారముతో నీ ఉన్నావా? నీ భారము యెహోవాపై మోపము, నీ భారము దేవుని మీద మోపము. చెల్లి, ప్రశాంతత లేదా? గుండె దడదడ కొట్టుకుంటుందా? నీ సమస్య
ఎవరికి చెప్పాలో అర్థం కావటం లేదా? ఒకసారి ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? ఈరోజు చిన్న నువ్వు చదువులో వెనకబడిపోయావా? నాకు ఉద్యోగం వస్తుందా రాదా అన్న భయంతో నువ్వు ఉన్నావా? ఒకసారి ప్రార్థన చేద్దామా? ఆత్మల భారముతో ప్రార్థన చేద్దామా? Let us pray to the Lord. He is with you. He is listening to our prayers. My dear sisters, this is the time that you have to offer all your sufferings, pains, whatever you are facing in your life, in your studies. The Lord comforts you. The Lord wipes all your tears. The Lord fills you with joy. The Lord fills you with peace. The Lord makes you to come up in your life. ప్రార్థన చేద్దామా? సంతోషం నీకు లేదా? సమాధానం లేదా? ఆనందం లేదా? కుటుంబంలో ఆశీర్వాదం లేదా? తండ్రి విషయమై బాధపడుతున్నావా? తల్లి విషయమై నువ్వు బాధపడుతున్నావా? అక్క విషయమై బాధపడుతున్నావా? అన్న విషయమై నువ్వు బాధపడుతున్నావా? చెల్లెల విషయమై నువ్వు బాధపడుతున్నావా? ఏ బాధముతో నీవున్నావు చెల్లమ్మ? ప్రార్థన చేద్దామా? సర్వశక్తిమంతుడు Almighty God is with us. He is the way for every problem. He gives us a solution for every problem in our life. Without Him we cannot do anything. With Him we can do everything. ఒక్కసారి ప్రభుకు ప్రార్థన చేద్దామా? ఆయన లేకుండా మనం ఏది చేయలేము. జీవము కలిగిన యేసువా, నన్ను జీవముతో నింపరావా? ప్రార్థిద్దామా? యేసయ్యా, మనసంత భారంగా ఉందయ్యా. నేను చేసిన పాపము నన్ను కాల్చివేస్తుంది. నేను చేసిన పాపము నన్ను నాశనం చేస్తుంది. నేను చేసిన పాపము వల్ల ఈ రోజున శాపాన్ని అనుభవిస్తున్నాను. లార్డ్, ఈ రోజున ప్రార్థన చేయగలవా? ఒక్కసారి ప్రార్థన చేద్దాము. నీ కుటుంబాన్ని దేవునికి సమర్పించి ప్రార్థిద్దామా? యేసయ్యా, నా ఫ్రెండ్స్ నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారయ్యా. నా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వుతున్నారయ్యా. పేదదానినని, అందంగా లేనని, సరైనటువంటి వస్త్రాలు లేవని నన్ను అందరూ ఎగతాళి చేస్తున్నారయ్యా. బిడ్డ, అందరూ నిన్ను ఎగతాళి చేసిన యేసయ్య నిన్ను ఎగతాళి చేయడు. ప్రేమగా నిన్ను స్వీకరిస్తున్నాడు. ప్రేమగా నిన్ను పిలుస్తున్నాడు. రోజున నీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే కదా నా ఆరాధనా. ఆత్మదేవా మా పైకి దిగిరవు దేవా. ఆత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, ప్రతి ఒక్కరూ పెంతెకోస్తు పండగ దినమున మేడ గదిలో ఆత్మదేవుడు దిగివచ్చిన రీతిగా, అపోస్తులపై దిగివచ్చిన ఆత్మదేవుడు మనపైకి దిగివచ్చు రీతిగా ప్రార్థన చేద్దాం. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. అంత చప్పలు కొడుతూ ఆత్మదేవా చప్పలు కొడుతూ పరిశుద్ధాత్మదేవా మా ఆత్మీయ కన్నులను తెరువుమయ్యా,
నీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయ్యా, మా ఆత్మీయ కన్నులను తెరువుమయ్యా, నీ జ్ఞానము శక్తిని సమయపడుతూ ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. అందరూ కలిసి ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆదరణకర్తగా మా మీద దిగిరా దేవా, ఆదరించే దేవుడిగా మా మీద దిగిరా దేవా. మా వ్యాధుల నుండి, మా బాధల నుండి, మా సమస్యల నుండి, మా రోగము నుండి, మా అజ్ఞానము నుండి, మా అవినీతి నుండి, మా పాపము నుండి విడిపించుటకు మా పైకి దిగిరా దేవా అంటూ ప్రార్థన చేద్దాం. ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, దిగిరమ్ము దేవా, దిగిరమ్ము మాపై దిగిరం. అందరు కలిసి దిగిరమ్ము, దిగిరమ్ము మాపై దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా, ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరం. అందరు కలిసి ఆత్మదేవా దిగిరా దేవా, పరిశుద్ధాత్మదేవా దిగిరం. పరిశుద్ధ ఆత్మదేవా దిగిరా, దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము, దిగిరమ్ము మాపై దిగిరమ్ము, దిగిరమ్ము మాపై దిగిరమ్ము, అభిషేకించు మమ్మును అభిషేకించు, అభిషేకించు మమ్ము అభిషేకించు, అభిషేకించు మమ్మును అభిషేకించు, అభిషేకించు మమ్మును అభిషేకించు, పరిశుద్ధాత్మదేవా తమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము. కృప కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువానికి స్తోత్రం నాయనా. అయ్యా, ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని సన్నిధిలో నిలిపినందులకు స్తోత్రమయ్యా. ఇక్కడున్న బిడ్డలను మీకు సమర్పిస్తున్నామయ్యా. సలోమోనికి జ్ఞానం ఇచ్చినట్లని వీరికి జ్ఞానము దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభువా, మరి తల్లికి ప్రేమను విశ్వాసమును ఇచ్చినట్లని ఈ బిడ్డలకు కూడా ప్రేమను విశ్వాసమును దయచేయండి అయినా. ఎస్తేరుకి ఇచ్చినటువంటి తెలివితేటలు దయచేయండి అయినా. రూతుకి ఇచ్చినటువంటి విశ్వసనీయతను దయచేయండి అయినా. ఇదిగో తండ్రి, ఎలిజబెతమ్మకి ఇచ్చినటువంటి ప్రార్థనా తత్వాన్ని బిడ్డలకి దయచేయండి అయ్యా. చాలా మంది చదువులో వెనకబడిపోయారని ప్రార్థిస్తున్నారయ్యా. వారిని ముట్టండి దేవా, వారికి మంచి జ్ఞానము దయచేయండి. చాలా మంది తండ్రి కోసం ప్రార్థన చేశారు. మా తండ్రి తాగుతున్నాడు, మా తండ్రి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడని ప్రార్థిస్తున్నారన్నారయ్యా. ఆ తండ్రికి మారు మనసు దయచేయండి. ఆ తండ్రికి హృదయ పరివర్తన దయచేయండి. ఆ తండ్రి మనస్సును మార్చండి. చాలా మంది తల్లి కొరకు ప్రార్థన చేస్తున్నారయ్యా. అయ్యా, వాళ్ళ అమ్మను దీవించండి. తల్లిగా ప్రేమను పంచే మనస్సు దయచేయండి.
అయ్యా చాలా మంది ప్రభువా అప్పుల బాధలలో కూరుకుపోయిన వారు ఉన్నారయ్యా. తల్లిదండ్రులు అప్పులు చేసి బిడ్డలను చదివిస్తున్నారు తండ్రి. ఆ విషయాన్ని గుర్తించిన మేము కష్టపడి చదివే మనసు బిడ్డలకు దయచేయండి. కష్టపడి చదివే జ్ఞానమును దయచేయండి. వీరిలో ఉన్న భయమును తీసివేయండి. వీరిలో ఉన్న బాధను తీసివేయండి. వీరిలో ఉన్న దుఃఖమును తీసివేయండి. చాలా మంది అక్క కొరకు ప్రార్థన చేశారు. అక్కకు ఉద్యోగం రావాలని, అక్కకు మంచి సంబంధం రావాలి అని, అక్కకు గర్భఫలం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నారు అన్నారు. వాళ్ళ అక్కను దీవించండి అయ్యా. ఆ బిడ్డకు ఉద్యోగమును దయచేయండి. వారి అక్కను దీవించండి. మంచి వివాహ సంబంధం దయచేయండి. వారి అక్కను దీవించండి. వారి గర్భఫలం దయచేయండి. చాలా మంది చెల్లెళ్ళ కొరకు ప్రార్థన చేసిన వారు ఉన్నారు. వాళ్ళు 10th చదువుతున్నారయ్యా, ఇంటర్ చదువుతున్నారు తండ్రి, డిగ్రీ చదువుతున్న వారు ఉన్నారు ప్రభు. వారిని దీవించండి అయ్యా. వారి చదువుల్లో తోడుగా ఉండండి అయ్యా. నీకు స్తోత్రం అయ్యా. వాళ్ళ అన్నయ్య కొరకు ప్రార్థన చేశారు. మా అన్నయ్యను దీవించమని అడిగిన వారు ఉన్నారు. వాళ్ళ వదినను దీవించమని అడిగిన వారు ఉన్నారయ్యా. వారి కుటుంబాన్ని దీవించండి. అన్నయ్య వదినను దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం అయ్యా. చాలా మంది పైరు పంటలు దీవించమని అడిగిన వారు ఉన్నారయ్యా. వారి పైరు పంటలు దీవించండి. వారి పశువులను దీవించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి, మరి ముఖ్యంగా ప్రభువా ఇక్కడున్న బిడ్డలందరూ మీరు దీవించండి. చంద్రికాను దీవించండి నాయన. జెరూసాను దీవించండి. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి. వారి తలంచిన తలంపులను నెరవేర్చండి. చంద్రిక గర్భమందున్న బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రం అయ్యా. ఇదిగో ప్రభు, మరి ముఖ్యంగా రక్తస్రావంతో అనేక మంది బిడ్డలు బాధపడుతున్నారయ్యా. ఆ రక్తస్రావం యేసు క్రీస్తు నామమున స్వస్థత జరుగునుగాక. పుస్తకాలు ముందు వేయగానే తలనొప్పితో బాధపడుతున్న వారికి యేసు క్రీస్తు నామమున తలనొప్పి నుండి స్వస్థత జరుగునుగాక. ఎగ్జామ్ అంటే భయముతో ఉన్నవారు యేసు క్రీస్తు నామమున భయము నుండి విడుదల కలుగునుగాక. అందరు 2 చేతులు పైకి లేపి ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, సమాధానమునకు అధిపతిమైన దేవానికి స్తోత్రం. ఇప్పటి వరకు నిన్ను ఆరాధించి మహిమపరిచి గణపరిచి గొప్ప భాగ్యం ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రమయ్యా. అయ్యా మాతో మీరుండండి దేవా. అయ్యా నీ ఎడల ప్రేమ కలిగి, నీ ఎడల నమ్మకము కలిగి, నీ ఎడల విశ్వాసము కలిగి జీవించుటకు కావలసిన శక్తిని దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గట్టి చూద్దాం ఆమేనని. ఆమేన్. సంతోషం చూద్దాం ఆమేనని. ఆమేన్. చప్పట్లు కొడుతూ చూద్దాం ఆమేనని. ఆమేన్. అందరూ కూర్చుందాం.